రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడవక ముందే టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు, హత్య రాజకీయాలకు పాల్పడడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా మండిపడ్డారు. మంగళవారం ఉదయం గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇతర నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ హయాంలో తూర్పు నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధిని చూసి ఓర్వలేక 54వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ 8వ లైన్ వద్ద గతంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లు పూర్తి చేసిన సందర్భంగా ఆయా రోడ్లపై అభివృద్ధికి చిహ్నంగా భావించే శిలాఫలకాలను ఏర్పాటు చేశామని, అవి చూసి ఓర్వలేక సాక్షాత్తు ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు ధ్వంసం చేశారని ఆమె వెల్లడించారు. నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మరి గుంటూరు తూర్పులో 54వ వార్డులో రాజీవ్ గాంధీ నగర్లో మీరు 10 లైన్లు ఉన్నాయి. 10 లైన్లో కూడా గతంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి హయాంలో అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రోడ్లు ఇక్కడ దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ ఇది కాబట్టి వార్డ్ కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ ఇక్కడ చాలా చక్కగా జరిగింది. దాదాపుగా 50 కోట్లు, అంటే ఇక్కడ 50 కోట్ల పని అయితే 40 కోట్ల పని కంప్లీట్ చేసి ఇంకొక 10 కోట్లు వర్క్స్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మిగతావి ఏవైనా కూడా దానికి డెవలప్మెంట్ పరంగా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఈరోజు మీరు చూసుకుంటే టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తులను ఇబ్బంది ఇచ్చేయటమో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి గుంటూరు తూర్పులో ఎప్పుడూ లేనట్టుగా అంటే 20 సంవత్సరాల నుంచి 3 ఎమ్మెల్యేలు మారారు, అయినా కూడా ఇప్పుడు దాకా ఇలాంటి అరాచకంగా ఎవ్వరూ చేయలేదు. శిలాఫలకాలు ఎందుకు పెడతారు అనంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, మంచి చేశారు. దాదాపుగా 40 కోట్ల వరకు పనులు చేసినప్పుడు మరి ఇక్కడ శిలాఫలకాలు పెట్టి మేము చేసాం, మా కార్యకర్త మరి ఏదో ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే దాన్ని కూడా ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి మరి గత ప్రభుత్వంలో మా వైసీపీ మరి ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో మేము సుమారుగా 50 కోట్ల వర్క్లు శాంక్షన్ చేయించుకొని దాదాపు 40 కోట్ల వరకు మేము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ రాజీవ్ గాంధీ నగర్ 8వ లైన్లో మరి శిలాఫలకాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. మరి దాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మరి నజీర్ గారు స్వయాన తన చేతులతోనే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి చట్టపరంగా వారి పైన మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మరి కాలనీని మరి ఎస్సీ వార్డ్ని మరి చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలందరూ ఆదరించారు, వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి కాబట్టి ప్రజలకు ఏది మంచి చేయాలి, మా జగన్ గారి ప్రభుత్వంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్ అని సంక్షేమం గురించి ఆలోచించారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కాలనీలు డెవలప్ అవ్వకూడదు, ఎస్సీలు బాగుపడకూడదు, ఎస్సీ స్కూల్స్ మరి నాడు నేడు కార్యక్రమాల కింద మరి డెవలప్ చేసుకుంటే అవి కూడా మరి డెవలప్ అయినవని ఓరవలేని తనంతో మరి ఏం చేయాలి, ఈ కాలనీలో మరి ఎన్ని డెవలప్ అయినాయి, మేము